అనగనగా రామాపురం అనే అందమైన గ్రామం ఉంది. పచ్చని పొలాలతో శాంతిమయంగా ఉండేది. అక్కడ రాము మరియు శంకర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇంకా ధైర్యవంతులు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపేవారు. కొద్ది రోజులకి ఊహించని విధంగా గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. వర్షాలు లేక తీవ్ర కరువు వచ్చింది. గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రాము మరియు శంకర్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు గ్రామంలో ఉన్న ప్రాచీన నిధి గురించి వినిపించింది. ఆ నిధి గ్రామం చివరిలో ఉన్న గుహలో దాగి ఉందని, నాగమణిని ధరించిన సర్పాలు ఆ నిధిని కాపాడుతున్నాయని. ఎవ్వరూ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినా సర్పాలు వారిని చంపుతాయని పూజారి ద్వారా తెలుసుకున్నారు. రాము, శంకర్ ఆ నిధిని కనిపెట్టేందుకు ధైర్యంగా గుహకు బయలుదేరారు. ఆ గుహకు చేరాలంటే అడవి మార్గం దాటాలి. రాము, శంకర్లకి దారి మధ్యలో కొందరు వేటగాళ్లు ఒక చిన్న పాముని వేటాడటం చూశారు. వాళ్ళు ఆ చిన్న పాముని రక్షించేందుకు వెంటనే ముందుకు వెళ్లి వేటగాళ్లను అడ్డుకుని పాముని రక్షించారు. ఆ పాము రాము మరియు శంకర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారితో స్నేహం చేసింది. తర్వాత వాళ్ళు ఆ చిన్న పాముని అడవిలో వదిలిపెట్టారు. కాని వాళ్ళు తిరిగి ప్రయాణం అయినప్పుడు పాము వాళ్ళని గమనించడం మొదలుపెట్టింది. కొత్తగా మొదలైన ఆ వింత దారి చాలా అద్భుతంగా ఉంది. పచ్చటి చెట్లు పెద్దగా పెరిగి వాటి నుండి వచ్చే వింత మెరుపులు ఒక రహస్యమైన అందమైన వాతావరణాన్ని సృష్టించాయి. మొత్తానికి ఇద్దరు పాముల గుహకి చేరుకున్నారు. పాముల గుహలోకి ప్రవేశించారు రాము ఇంకా శంకర్. చాలా నిటారుగా ఉన్న పెద్ద సర్పాన్ని చూసి భయపడిపోయారు ఇద్దరు. ఆ నాగుల నాయకుడు గంభీరంగా మాట్లాడుతూ, మీరు ఎవ్వరు? ఎంత ధైర్యం? మీరు మా గృహలోకి వచ్చారు? రాము, శంకర్ ధైర్యంగా పాముకి వాళ్ల ఉద్దేశాన్ని వివరించటం ప్రారంభిస్తారు. పెద్ద పాము వాళ్ల సమాధానంతో సంతృప్తి చెందదు. ఆ పాము వాళ్లను గాయపరచాలని ప్రయత్నిస్తుంటే ఆ సమయంలో ఆ చిన్న పాము వచ్చి మధ్యలోకి దూకుతుంది. వీళ్ళ ఇద్దరు మంచి మనసు ఉన్న తెలివిగల పిల్లలు. వారు నన్ను వేటగాళ్ల నుంచి రక్షించారు. కాబట్టి వారికి గుప్తధనం ఇవ్వండి అని చిన్న పాము వివరిస్తుంది. పెద్ద పాము ఈ విన్నతిని అంగీకరించి రాము, శంకర్లకు రత్నాలు, ఆభరణాలు ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఆ ఇద్దరు పిల్లలు గ్రామానికి తిరిగి వెళ్లి సమస్యను పరిష్కరించడంతో గ్రామ ప్రజలు సంతోషపడతారు.